ఒక ఆలోచన లేదు. మీకుండే తెలివితేటలకి నేను కూడా పదును పెట్టి ఇంకా కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తే ప్రపంచానికి సేవ చేయడం ఇంకొక మార్గం. ఈ రెండు మార్గాల్లో మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను ఎదుగుతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు ఇక్కడే రామ్మోహన్ చూశారు, వాళ్ళ తండ్రి ఎర్రంనాయుడు ఉత్తరాంధ్ర ముద్దుల బిడ్డగా తయారయ్యాడు. అలాంటి తయారయ్యాడంటే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడే కాదు, రేపు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. దానికి కారణం అతను చేసిన పనులు. ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. మీలో కూడా తెలివితేటలున్నాయి. అందుకే ఆ తెలివితేటలు మీ కుటుంబానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కార్యక్రమాన్ని చేశాం. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈరోజు తినడానికి చేప అవసరం, కానీ చేప ఇవ్వలేని రోజున పస్తుండలేం. అందుకే నేను ఆలోచించేది, చేపను ఇస్తూనే చేపను పట్టుకునే విధానం కూడా మీకు నేర్పించి మీ ఆదాయాన్ని పెంచడం నా అభిమతం. ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమని అడుగుతున్నా, ఏది ముఖ్యమని అడుగుతున్నా. ట్యాప్లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాప్లో నీళ్లు లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా మీకు? అంటే ఒట్టొట్టి బటన్ నొక్కుతున్నాడు. ఆ మోసం తెలుసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. ఈరోజు మీరు చూడండి, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పు మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతాడు, పారిపోతాడు. ఆ తర్వాత ఎవరు కడతారు ఈ అప్పని మిమ్మల్ని అడుగుతున్నా. మా పోలీస్ గా ఉన్నాడు ఆయన జీతం సరిగా వస్తా ఉందా? నీ పిఎఫ్ వస్తా ఉందా? నీ టీఏలు వస్తున్నాయా? అవి కూడా అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి. మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా